హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చేలకు వచ్చాను. పంట అంతా కోసేస్తున్నారు. చూపించేస్తాను మీకు ఎలా ఉందో. చూసారా ఎలా ఉందో? చేనంతా కోసేస్తున్నారు. ఇంకొక నెలకైతే మళ్ళీ పంటలు వేసేస్తారు. అప్పుడు వీడియో తీసి మళ్ళీ పెడతాను మీకు. ఇప్పుడైతే నారు పోసడానికి దున్నుతున్నారు అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? నేను ఎందుకు వచ్చానంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆడకు వచ్చేలాగే బాతులకి మేత లేదమ్మా, కైల్లోకి వెళ్తున్నాను అనింది. నేను కూడా వస్తానని చెప్పి వచ్చాను. ఇదిగో మా అమ్మ. పాప కూడా వచ్చింది కూడా. అంటే కోత కోసినప్పుడు, పైరు కోసినప్పుడు ఒడ్లు కంకులు తప్పిపోతాయి అన్నమాట. అవి ఆరుతుంది బాతులకి. అంతా పంట అయిపోద్ది ఒక నెలకల్లా ముల్ల. నేను ఇలా వచ్చాను అనమాట. డొంక అది చూసారు కదా, డొంక బాట. చెప్పు చెప్పు చెప్పు. 4 పెట్టలు, 4 పెట్టలు, ఒక పుంజు. అవి బయట మేత మేయు, ఇంటికాడ మేతే. ఇంటి బాతులు ఇంటికాడ ఏరుకొని వచ్చి వేస్తే తినేసి మన కోళ్ళలో ఇంటికాడ ఉంటాయి. ఎంత దూరం పోయినా ఇంటికి వచ్చేస్తాయి. 4 గుడ్లు పెడతాయి ఒక పుంజు. 5 బాతులు. వాటి కోసం ఇప్పుడు మేత. వాటి కోసం ఇప్పుడు మేత. ఫ్రెండ్స్ ఏం చెప్పిందో. 4 బాతుల కోసం వచ్చారు. మనవరాలు మేత ఏరును. చూడండి పాప ఎలా ఏరుతుందో మేత. చూపి పాప. ఏట్లకయ్యి? బాతులకి. బాతులు ఉన్నాయి మీకు? బడికి బావా? పాత చూసారా ఫ్రెండ్స్? ఇదో వాటికే మేత ఇప్పుడు ఏరుకొని వచ్చింది. చూడండి ఎలా తింటున్నాయో. కైర్లోకి వెళ్ళమంట, కాళ్ళకి ఇంటికి వస్తాయంట. 4 పెట్టలు, ఒక పుంజంట. మేత ఎట్లా చేస్తున్నారు వాటికి. కాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. తినేసాయి మేర్చలాపవి. మేత తినేసి కాళ్ళకే తేలిపోతున్నాయి. చూపిస్తున్నాను చూడండి ఎలా వెళ్తున్నాయో. ఇట్లా దావన్నమాట.
రోజు ఇంతే ఇవి. అందుకే నేను ఇంటి బోతులు అని పేరు పెట్టుకున్నాను వాటికి. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. చూసి ఎలా ఉందో లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.